బసవరాజు తన మనుషులతో మాట్లాడుతాడు. జాను బ్రతికే ఉంది. కానీ తనని బయటికి రప్పించాలి అంటే తన పేరెంట్స్కి జాను చనిపోయిందని అబద్ధం చెప్పాలి అని ప్లాన్ వేస్తూ ఉంటాడు. అయితే జానుకి తన పేరెంట్స్ అంటే ప్రాణం. తన చావు వార్త విని వాళ్ళు కర్మ చేస్తున్నారు అని తెలిస్తే ఎక్కడున్నా పరిగెత్తుకుంటూ వస్తుంది అని బసవరాజు ఒక కుమార్య ప్లాన్ వేస్తూ ఉంటాడు. అయితే తులసి ఇంట్లో ప్రెస్ మీట్ మొదలవుతుంది. మావయ్య తులసిని ప్రెస్ ముందు మాట్లాడమని చెప్తూ ఉంటాడు. తులసి ప్రెస్ ముందు ఒక పెద్ద డెసిజన్ అనౌన్స్ చేస్తుంది. పార్టీ అధిష్టానం నాకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది, కానీ నేను ఈ ఎలక్షన్స్లో పోటీ చేయడం లేదు అని చెప్తాడు. అయితే నా భర్త, బిడ్డ, కుటుంబానికి నా ప్రపంచం, ఇంటి బాగోలు చూసుకోవడమే నా మొదటి కర్తవ్యం అని తులసి రాజకీయాల నుండి తప్పుకుంటుంది అని చెప్తూ ఉంటుంది. అయితే ఇంట్లో ఉన్న నీలిమ మరియు కనిష్క తులసిని చూసి అసూయపడతారు. బెయిల్ ఇచ్చే ముందు మీకు నీ అహంకారం చేయనట్టు మావయ్య తులసిని పొగుడుతున్నట్టు అని తిడుతూ ఉంటుంది. అయితే తులసి తప్పుకోవడం వల్ల ఆ ఎమ్మెల్యే టికెట్ బసవరాజుకి వస్తుంది అని ప్రెస్ వాళ్ళు గెస్ చేస్తారు. అయితే బసవరాజు చాలా గర్వంగా అధికార ప్రాంగణన వచ్చే వరకు ఆగండి అని చెప్తూ ఉంటాడు. మరి నెక్స్ట్ ఏం జరుగుతుందో చూద్దాం.